ప్రతి దేవదూత తమ ఖడ్గాలను దించేలా దేవుడు ఏమి పలికాడు? తీర్పు గాలిలో అలుముకుంది. పరలోకం ఊపిరి బిగబట్టింది. మరియు జెరూసలెం నాశనానికి కొద్ది క్షణాల దూరంలో నిలబడింది. 1 దినవృత్తాంతములు 21లో ఆ నగరాన్ని నాశనం చేయడానికి దేవుడు ఒక దేవదూతను పంపాడు. కాని వినాశనం ఆసన్నమైన ఆ క్షణంలో దేవుడు చూశాడు. ఆయన ఆ బాధను గమనించాడు. ఆక్రందనలు విన్నాడు. ఆపై ఆయన వద్దు అని ఒక్క మాట అన్నాడు. మరియు వెంటనే ఆ ఖడ్గం జారిపోయింది. దేవదూత ఆగిపోయాడు. తీర్పు నిలిచిపోయింది. ప్రజలు నిరపరాధులు అని కాదు, కాని దేవుని దయ గొప్పది కాబట్టి. అత్యంత భయంకరమైన తీర్పు కూడా ఆయన స్వరముకు లోబడుతుంది. అత్యంత శక్తివంతమైన దేవదూత కూడా ఆయన మాట కోసం వేచి ఉంటాడు. ఎందుకంటే దేవుడు దయ గురించి మాట్లాడినప్పుడు కోపం కృపకు దారి ఇస్తుంది. ఆయన దయ ఇప్పటికీ తీర్పు కంటే బిగ్గరగా మాట్లాడుతుందని మీరు నమ్మితే ఆమేన్ అని టైప్ చేసి, ప్రభువా మీ దయ ఇప్పటికీ పరిపాలిస్తోంది అని చెప్పండి.